ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను అసలెందుకో ఇలా అర్థం లేని ఊహల్లో బ్రతుకుతున్నాను. అయినా నాకు తెలుసు, నేను గనక మీ దగ్గరకు వస్తే నాకు నా ప్రశ్నలకి సమాధానం ఇంకా ధైర్యం రెండూ దక్కుతాయని. అందరూ చెప్పేది నిజమే. 2 నిమిషాల్లో జీవితం అయితే మారిపోదు, కానీ 2 నిమిషాలు ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. బహుశా నా జీవితం కూడా మారిపోతుందేమో. నేను ప్రేమిస్తున్న ప్రతి బంధాన్ని పోగొట్టుకోబోతున్నాను దుర్గమ్మ తల్లి. నిన్న దారి మార్చుకోవాలని నాకు తెలుసు, కానీ ఏంటా దారి? అరే అమ్మా రేఖ, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. మేమిప్పుడే హారతి మొదలు పెట్టబోతున్నాం. రామ్మా, నువ్వు హారతివ్వు. లేదు బాబాయ్ గారు, మీరు పూజ కానివ్వండి. నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. అరే కానీ అమ్మా, హారతి ఇవ్వడానికి టైం అయింది. రండి, అందరం హారతి ఇచ్చేద్దాం. ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది. రేఖకి ఫైనల్ గా ఈ హౌస్ లో తన రైట్ ప్లేస్ ఏంటో అర్థమైంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? కామ్గా ఉండు దివ్య. కనీసం అమ్మవారి ముందైనా మనసు శుద్ధంగా ఉంచుకో. నేను మేలిమి బంగారం, కానీ తను మెరిపే తగ్గిపోయింది. రాఘవ్, నేను మీతో ఈ ఇంటితో నా బంధాన్ని శాశ్వతంగా తెంపుకోవడానికి వచ్చేసాను ఇక్కడికి. ఉన్నతి, అమ్మా ఉన్నతి, ఏమైందమ్మా? ఏమైంది? డాక్టర్ ఫోన్ చేయండి. ఫోన్ చేయండి, మంచినీళ్ళు తీసుకురండి. ఏమైంది డాక్టర్? మీరెందుకు అలా నవ్వుతున్నారు? అంతా బానే ఉందా? చాలా బాగుంది. మరైతే ఉన్ని ఎందుకు అలా పడిపోయింది? ఎందుకంటే ఉన్నతి ప్రెగ్నెంట్ మిస్టర్ రాఘవ్.
స్వీట్స్ తెప్పించేయండి, మీ చెల్లి తల్లి కాబోతుంది. అమ్మా దుర్గమ్మ తల్లి, ఇదేం కొత్త సమస్య వచ్చి పడింది? నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది. మన ఇద్దరం కలిసి ఉండలేము. నాకు నీ నుంచి డివోర్స్ కావాలి. ఉన్నతి ప్రెగ్నెంట్ కాబోతుంది మిస్టర్ రాఘవ్. స్వీట్స్ తెప్పించండి, మీ చెల్లి తల్లి కాబోతుంది. ఏంటి, ఉన్నతి ప్రెగ్నెంటా? అక్కడ నేను నీ మాటలు అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇలా చెప్పమని నీకు ఉన్నతియే చెప్పింది కదా కదా ఐ కాంట్ బిలీవ్. తన ట్రిక్స్ ఏం పని చేయట్లేదు. అందుకే ఇలా ప్రెగ్నెన్సీ అని చెప్పి నన్ను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు ధ్రువ్? నోరు నువ్వు. డాక్టర్ ఉన్నతిని చెకప్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాను నేను. ఆ డాక్టర్ ఒరిజినలే కదా? అఫ్ కోర్స్ ఒరిజినలే. ఇప్పుడు ఏంటి, ఆవిడ డిగ్రీ, ఆవిడ క్లినిక్ అడ్రస్ కూడా కావాలా నీకు? అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. నువ్వేమైనా విడ్డూరమైన పని చేసావా ఏంటి ధ్రువ్? అసలైనా ఉన్నతి నిర్వాకాలు అందరి ముందు బయటపడక ముందు వరకు నువ్వే బెల్లం చుట్టూ తిరిగే ఏగలాగా ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూ ఉండేవాడివి. అయినా ఎవరికి తెలుసు, తలుపులు వేసుకుని గదిలో తనకి నీ చేత్తో అన్నం కూడా తినిపించేవాడేమో. చూడు ధ్రువ్. పిన్ని ప్లీజ్, మీరు ప్లీజ్ పాత విషయాలు మాట్లాడడం మానేస్తారా? పెళ్లి పేరిట నాకు జరిగిన అన్యాయాన్ని మీరు మళ్ళీ నాకు గుర్తు చేయాలనుకుంటున్నారా? నేను అది మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడేం ప్రయోజనం? నీ నిర్వాకాల ఫలితం అయితే మా అందరి ముందు బయటపడింది కదా. ఇప్పుడు ఆ ఉన్నతి అనే ప్రమాదాన్ని మేమందరం నెత్తినెక్కించుకోవాల్సి వస్తుంది. ఉన్నతి ధ్రువుని చాలా బాధ పెట్టింది. అందుకే తను ఇంకా ఇంటికి ఎప్పటికీ రాకపోవడమే మంచిది. చిన్నాన్న, నేను కూడా ఇదే చెప్తున్నాను. తన్ని ఇంటికి తీసుకురావద్దు. ఇంక చాలు, ఆపండి మీరందరూ. ఈ ఇంట్లో పుట్టబోయే మొదటి బిడ్డని మీరు ఈ విధంగా స్వాగతిస్తారా? అయినా సుమా, ఈ ఇంటికి చాలా పెద్ద సంతోషం రాబోతోంది. ఒక పసిబిడ్డ రాబోతున్నాడు. మనందరం నానమ్మలం అవ్వబోతున్నాం సుమా. రేఖ ఇంకా స్మిత అత్తయ్యలు. వెళ్ళు, అందరికీ స్వీట్స్ తీసుకొనిరా. వెళ్ళు, వెళ్ళమంటుంటే.